హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ఇక్కడ సింగులర్ వర్తమాన్ కాల్లో అంటే ప్రజెంట్ టెన్స్లో ఎలాగ వచ్చేసి మనము చెప్తామనేటువంటిది చెప్తున్నాము. ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఉత్తమ పురుష అని అంటారు, మధ్యమ పురుష అంటే సెకండ్ పర్సన్, తర్వాత వచ్చి అన్య పురుష అంటే థర్డ్ పర్సన్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఏకవచన అంటే సింగులర్, ప్లూరల్ అంటే బహువచన అనమాట. ఇక్కడ వచ్చేసి మై నహి జాతా నేను వెళ్ళను అనేటువంటిది, నహి జాతా అనేటువంటిది మేల్ జెండర్లో, మై నహి జాతి అనేటువంటిది ఫీమేల్ జెండర్లో, హమ్ నహి జాతే మేము వెళ్ళము అనేటువంటిది మేల్ జెండర్స్, హమ్ నహి జాతి దట్ మీన్స్ ఫీమేల్ జెండర్. తుమ్ నహి జాతే నువ్వు వెళ్ళవా, తుమ్ నహి జాతి నువ్వు వెళ్ళవా, సో మేల్ అండ్ ఫీమేల్. ఆప్ నహి జాతే ఆప్ నహి జాతి, తుమ్ లోగ్ నహి జాతే మీరు ఎవరు మీరందరూ ఎవరు వెళ్ళరా, సో గ్రూప్గా చెప్పడం అనమాట, మేల్ జెండర్ అండ్ ఫీమేల్ జెండర్. నెక్స్ట్ వచ్చేసి ఆప్ నహి జాతే దట్ మీన్స్ వచ్చేసి మీరు వచ్చేసి వెళ్ళరా అనేటువంటిది వచ్చేసి ఇక్కడ అడుగుతున్నారనమాట, మేల్ అండ్ ఫీమేల్ జెండర్. ఆప్ లోగ్ మీరందరూ వచ్చేసి మీ గ్రూప్ అంతా, ఆప్ లోగ్ అంటే గ్రూప్ అనమాట. ఆప్ లోగ్ నహి జాతే జాతి, ఆప్ లోగ్ నహి జాతి అనేటువంటిది ఫీమేల్ అండ్ మేల్ జెండర్. అండ్ వహ నహి జాతా అతడు వెళ్ళడు, వహ నహి జాతి ఆమె వెళ్ళదు, వే నహి జాతే వాళ్ళు వెళ్ళరు, వే నహి జాతి గర్ల్స్ ఎవరు వెళ్ళరు, రామ్ నహి జాతా మేల్ జెండర్, సీత और గీతా నహి జాతి ఆ లేడీస్ ఎవరు వెళ్ళరు, సీత మరియు గీత వెళ్ళరు, సీత నహి జాతి దట్ మీన్స్ ఫీమేల్ జెండర్, శ్రీదాస్ నహి జాతే దట్ మీన్స్ వచ్చేసి ఆదరపూర్వక అంటే అంటే గౌరవపూర్వకంగా రెస్పెక్టబుల్ పర్సన్గా మాట్లాడేటప్పుడు, శ్రీమతి దాస్ నహి జాతి ఆమె వచ్చేసి వెళ్ళదు అనేటువంటిది రెస్పెక్టబుల్ పర్సన్గా ఉపయోగించేటప్పుడు ఇది ఉపయోగించాలి. నెక్స్ట్ వచ్చేసి హై అనేటువంటిది ఇక్కడ రాదనమాట. సో హై అనేటువంటిది ఈజ్ ఆర్ అనేటువంటిది రాదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నహి ఉపయోగించేటప్పుడు మనము ఉపయోగించకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వచన్, ఏకవచన్ బహువచన్. ఏకవచన్ బహువచన్ అంటే సింగులర్ ప్లూరల్. లడకా మీన్స్ బాయ్, లడకే మీన్స్ బాయ్స్, బేటా మీన్స్ సన్, బేటే మీన్స్ సన్స్, పంకా మీన్స్ ఫ్యాన్, పంకే మీన్స్ ఫ్యాన్స్, బాయి మీన్స్ బ్రదర్, బాయి మీన్స్ బ్రదర్స్, ఆద్మీ మీన్స్ ఇక్కడ ఏంటంటే కుచ్ పుంలింగ్ శబ్దం కో బహువచన్ రూప్ నహీ హోతే. ఇక్కడ వచ్చేసి పుంలింగ్ దట్ మీన్స్ వచ్చేసి కొన్ని శబ్దాలకు వచ్చేసి ఏకవచనంలో ఏదైతే ఉంటుందో బహువచనంలోనూ అదే వచ్చేటువంటి శబ్దాలు అనేటువంటివి చూడండి, బహువచనంలో కూడా సేమే ఉంటుందన్నమాట. ఆద్మీ ఎటువంటి చేంజెస్ అనేటువంటిది ఉండదు. అధ్యాపక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బేటీ అంటే కుమార్తెలు, లడకీ మీన్స్ గర్ల్స్, లడకియా మీన్స్ గర్ల్స్. తర్వాత వచ్చేసి రాణి మీన్స్ క్వీన్, రాణియా మీన్స్ క్వీన్స్, బహన్ మీన్స్ సిస్టర్, బహనే మీన్స్ సిస్టర్స్, గాయ్ మీన్స్ కౌ, గాయే మీన్స్ కౌస్, రాత్ మీన్స్ నైట్, రాతే మీన్స్ నైట్స్, మేజ్ మీన్స్ టేబుల్, మేజే మీన్స్ టేబుల్స్, యహ అంటే హీ, షీ, ఇట్, దిస్ అనమాట. దగ్గరగా ఉండేటువంటి సింగులర్లో ఉండేటప్పుడు ఉపయోగిస్తాం అనమాట. అది ఆ మనిషి కావచ్చు, లేదా వచ్చేసి హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, లేదా బర్డ్స్ అండ్ యానిమల్స్ ఏదైనా సరే వచ్చేసి యహ్ అనేటువంటిది ఉపయోగిస్తాం అనమాట. దిస్, షీ, హీ, ఇట్. తర్వాత వచ్చేసి ఏ మీన్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉపయోగించినప్పుడు ఉపయోగిస్తాం అనమాట. తర్వాత వచ్చేసి వహ అనేటువంటిది దట్ అనేటువంటిది దట్, హీ, షీ, ఇట్ అనేటువంటిది ఉపయోగించినప్పుడు వహ అనేటువంటిది ఉపయోగిస్తాము. ప్లూరల్లో వచ్చేటప్పుడు వే అనేటువంటిది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి క్వశ్చన్ ఆన్సర్స్. సరళాకి బేటియా కహా పడతీ హై, సరళ యొక్క కుమార్తెలు ఎక్కడ చదువుతున్నారు. सरला की बेटियां जवाहर विद्यालय में पढ़ती हैं, सरला की बेटियां जवाहर विद्यालय में पढ़ती हैं, వాళ్ళు వచ్చేసి జవహర్ విద్యాలయలో చదువుతున్నారు. వరుణ్ క్యా సీక్ రహా హై, వరుణ్ ఏం నేర్చుకుంటున్నాడు. వరుణ్ చిత్రకారి సీక్తా హై, చిత్రకారి మీన్స్ డ్రాయింగ్ నేర్చుకుంటున్నాడు. సరళా की बेटियां क्या सीखती हैं, సరళ యొక్క కుమార్తెలు ఏం నేర్చుకుంటున్నారు. सरला की बेटियां कंप्यूटर सीखती हैं, कंप्यूटर నేర్చుకుంటున్నారు. वरुण कौन से स्कूल में पढ़ता है, वरुण मॉडर्न स्कूल में पढ़ता है, मॉडर्न स्कूल లో చదువుతున్నాడు. श्री वर्मा कहाँ काम करते हैं, श्री वर्मा जी दिल्ली हाई कोर्ट में काम करते हैं, दिल्ली हाई कोर्ट లో పనిచేస్తున్నారు.
నెక్స్ట్ మేరా బాయి సతరంజ్ ఖేల్తా హై. నా యొక్క బ్రదర్ వచ్చేసి సతరంజ్ అంటే చెస్ ఆడుతాడు. మేరా బాయి సతరంజ్ ఖేల్తా హై. నా యొక్క బ్రదర్ వచ్చేసి చెస్ ఆడతాడు. మేరా బాయి క్రికెట్ ఖేల్తా హై. నా యొక్క బ్రదర్ వచ్చేసి క్రికెట్ ఆడతారు. మేరా బాయి బ్యాడ్మింటన్ ఖేల్తా హై. నా యొక్క బ్రదర్ వచ్చేసి బ్యాడ్మింటన్ ఆడతారు. మేరా బాయి ఫుట్బాల్ ఖేల్తా హై. నా యొక్క బ్రదర్ వచ్చేసి ఫుట్బాల్ ఆడతారు. మేరా బాయి క్యారమ్ ఖేల్తా హై. నా యొక్క బ్రదర్ వచ్చేసి క్యారమ్ బోర్డ్ ఆడతారు. ఇక్కడ చూడండి, మేరీ బెహన్ బాజార్ జాతీ హై. నా యొక్క సిస్టర్ వచ్చేసి బజార్కి వెళ్ళింది. మేరీ బెహన్ బాజార్ జాతీ హై. మేరీ బెహన్ బ్యాంక్ జాతీ హై. నా యొక్క సిస్టర్ వచ్చేసి బ్యాంకుకి వెళ్ళింది. మేరీ బెహన్ స్కూల్ జాతీ హై. నా యొక్క సిస్టర్ వచ్చేసి స్కూల్కి వెళ్తుంది. మేరీ బెహన్ కాలేజ్ జాతీ హై. నా యొక్క సిస్టర్ వచ్చేసి కాలేజ్కి వెళ్తుంది. మేరీ బెహన్ పార్క్ జాతీ హై. నా యొక్క సిస్టర్ వచ్చేసి పార్క్కి వెళ్తుంది. వహ్ హిందీ బోల్తా హై. వహ్ హిందీ జాన్తా హై. అతనికి వచ్చేసి హిందీ తెలుసు. వహ్ హిందీ బోల్తా హై. అతనికి హిందీ మాట్లాడతాడు. వహ్ హిందీ సీక్తా హై. అతను హిందీ నేర్చుకుంటున్నాడు. వహ్ హిందీ లిఖతా హై. అతను వచ్చేసి హిందీ నేర్చుకుంటున్నాడు. వహ్ హిందీ పడతా హై. అతను వచ్చేసి హిందీ చదువుతాడు. నెక్స్ట్ వే సితార్ సీక్తీ హై. వాళ్ళు సితార నేర్చుకుంటున్నారు. వే సితార్ సీక్తీ హై. వాళ్ళు సితార నేర్చుకుంటున్నారు. సీత और గీత సితార్ సీక్తీ హై. సీత మరియు గీత వచ్చేసి సితార్ నేర్చుకుంటున్నారు. ఆప్ సితార్ సీక్తీ హై. మీరు వచ్చేసి సితార్ నేర్చుకుంటున్నారు. ఆప్ సితార్ సీక్తే హై. మీరు నేర్చుకుంటున్నారా. నెక్స్ట్ వచ్చేసి ఆప్ దోనో సితార్ సీక్తే హై. మీరు వచ్చేసి సితార్ నేర్చుకుంటున్నారు. ఆప్ దోనో సితార్ సీక్తీ హై. నెక్స్ట్ వచ్చేసి వే దోనో సితార్ సీక్తే హై. వాళ్ళు ఇరువురు వచ్చేసి సితార్ నేర్చుకుంటున్నారు. వే దోనో సితార్ సీక్తీ హై. వారు ఇరువురు వచ్చేసి సితార్ నేర్చుకుంటున్నారు. మేరే పితాజీ రోజ్ మందిర్ జాతే హై. నా యొక్క తండ్రి రోజు మందిరానికి వెళ్తారు, గుడికి వెళ్తారు. हम रोज मंदिर जाते हैं. మేమందరము రోజు గుడికి వెళ్తాము. आप रोज मंदिर जाते हैं. మీరు రోజు గుడికి వెళ్తారా. आप रमेश जी रोज मंदिर जाते हैं. రమేష్ రోజు గుడికి వెళ్తారు. आप रोज मंदिर जाते हैं. మీరు రోజు ఈ గుడికి వెళ్తారు. శ్రీదాస్ రోజ్ మందిర్ జాతే हैं. శ్రీదాస్ రోజు గుడికి వెళ్తారు. आप दोनों రోజ్ మందిర్ జాతే హై. మీరు ఇరువురు రోజు ప్రతిరోజు మందిరానికి వెళ్తారు. నెక్స్ట్ మేరా బాయి సతరంజ్ ఖేల్తా హై. మేరా బాయి సతరంజ్ నహీ ఖేల్తా. నా యొక్క బ్రదర్ వచ్చేసి సతరంజ్ అంటే చెస్ ఆడుతాడు. అది ఆడకుండా ఉండడం అనే దాని గురించి ఎట్లా చెప్తాము. మేరా బాయి సతరంజ్ నహీ ఖేల్తా. అతను నా యొక్క బ్రదర్ వచ్చేసి చెస్ ఆడడు అనేటువంటిది ఆడుతున్నట్టుగాను ఆడనట్టుగాను మీరు రెండు విధాలుగా చెప్పాల్సి ఉంటుంది ఈ యొక్క సెంటెన్సెస్ని. మేరీ మాతాజీ రోజ్ మందిర్ జాతీ హై. నా యొక్క తల్లి ప్రతిరోజు మందిరానికి వెళ్తుంది. మేరీ మాతాజీ రోజ్ మందిర్ నహీ జాతీ. నా యొక్క తల్లి ప్రతిరోజు మందిరానికి వెళ్ళదు. మేరీ మాతాజీ రోజ్ బాజార్ జాతీ హై. నా యొక్క తల్లి ప్రతిరోజు బజార్కి వెళ్తుంది. మేరీ మాతాజీ రోజ్ బాజార్ నహీ జాతీ. నా యొక్క తల్లి రోజు బజార్కి వెళ్ళదు. మేరీ మాతాజీ రోజ్ గావ్ జాతీ హై. నా యొక్క తల్లి ప్రతిరోజు గ్రామానికి వెళ్తుంది. మేరీ మాతాజీ రోజ్ గావ్ నహీ జాతీ. నా యొక్క తల్లి గ్రామానికి వెళ్ళదు. మేరీ మాతాజీ రోజ్ స్కూల్ జాతీ హై. నా యొక్క తల్లి ప్రతిరోజు స్కూల్కి వెళ్తుంది. మేరీ మాతాజీ రోజ్ స్కూల్ నహీ జాతీ. నా యొక్క తల్లి రోజు స్కూల్కి వెళ్ళదు. నెక్స్ట్ మేరే పితాజీ అఖ్బార్ పढ़ते हैं. నా యొక్క తండ్రి అఖ్బార్ న్యూస్ పేపర్ చదువుతారు. మేరే పితాజీ అఖ్బార్ పढ़ते हैं. మేరే పితాజీ అఖ్బార్ నహీ పढ़ते. నా యొక్క తండ్రి న్యూస్ పేపర్ చదవరు. మేరే పితాజీ అభ్యాస్ పढ़ते हैं. ఉపన్యాస్ పढ़ते हैं. మా నాన్నగారు నావల్స్ చదువుతారు. మేరే పితాజీ ఉపన్యాస్ నహీ పढ़ते. మా నాన్నగారు నావల్స్ చదవరు. మేరే పితాజీ పత్రికాయే పढ़ते हैं. మా యొక్క తండ్రి పత్రికలు చదువుతారు. మేరే పితాజీ పత్రికాయే నహీ పढ़ते. మా నాన్నగారు వచ్చేసి పత్రికలు చదవరు. నెక్స్ట్ గీతాజీ బ్యాడ్మింటన్ ఖేల్తీ హై. గీతా గారు బ్యాడ్మింటన్ ఆడుతారు.
గీతాజీ బ్యాడ్మింటన్ నహీ కేల్తీ, ఆవిడ గీతాజీ వచ్చేసి బ్యాడ్మింటన్ ఆడరు. గీతాజీ క్రికెట్ కేల్తీ హై, గీతాజీ గారు క్రికెట్ ఆడుతారు. గీతాజీ క్రికెట్ నహీ కేల్తీ, ఆవిడ క్రికెట్ ఆడరు. గీతాజీ ఫుట్బాల్ కేల్తీ హై, గీతా గారు ఫుట్బాల్ ఆడతారు. గీతాజీ ఫుట్బాల్ నహీ కేల్తీ, ఆవిడ వచ్చేసి ఫుట్బాల్ ఆడరు. గీతాజీ క్యారమ్ కేల్తీ హై, గీతాజీ వచ్చేసి క్యారమ్ ఆడతారు. గీతాజీ క్యారమ్ నహీ కేల్తీ, ఆవిడ వచ్చేసి క్యారమ్ ఆడరు. వరుణ్ తైరాకీ సీక్తా హై, వరుణ్ వచ్చేసి స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాడు. వరుణ్ తైరాకీ నహీ సీక్తా, తను స్విమ్మింగ్ నేర్చుకోవడం లేదు. వరుణ్ హిందీ సీక్తా హై, వరుణ్ వచ్చేసి హిందీ నేర్చుకున్నాడు. వరుణ్ హిందీ నహీ సీక్తా, హిందీ నేర్చుకోవడం లేదు. వరుణ్ సంగీత్ సీక్తా హై, వరుణ్ వచ్చేసి సంగీతం నేర్చుకుంటున్నాడు. వరుణ్ సంగీత్ నహీ సీక్తా, వరుణ్ వచ్చేసి సంగీతం నేర్చుకోవడం లేదు. వరుణ్ కార్ చలానా సీక్తా హై, వరుణ్ వచ్చేసి కారు నడపడం నేర్చుకుంటున్నాడు. వరుణ్ కార్ చలానా నహీ సీక్తా హై, వరుణ్ వచ్చేసి కారు నడపడం నేర్చుకోలేదు. వరుణ్ ప్రోగ్రామింగ్ సీక్తా హై, వరుణ్ వచ్చేసి ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నాడు. వరుణ్ ప్రోగ్రామింగ్ నహీ సీక్తా, అతను వచ్చేసి ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం లేదు. సరళ ఖానా బనాతీ హై, సరళ వచ్చేసి వంటని చేస్తూ ఉన్నది. సరళ ఖానా బనాతీ హై, సరళ ఖానా నహీ బనాతీ, ఆవిడ వచ్చేసి వంట చేయడం లేదు. సరళ చాయ్ బనాతీ హై, సరళ వచ్చేసి టీ పెడుతుంది. సరళ చాయ్ నహీ బనాతీ, టీ పెట్టడం లేదు. సరళ ఇడ్లీ బనాతీ హై, ఇడ్లీ వచ్చేసి చేస్తూ ఉంది. సరళ ఇడ్లీ నహీ బనాతీ, ఆవిడ ఇడ్లీ చేయడం లేదు. సరళ దోశ బనాతీ హై, సరళ వచ్చేసి దోశ చేస్తూ ఉంది. సరళ దోశ నహీ బనాతీ, ఆవిడ వచ్చేసి దోశ చేయడం లేదు. సరళ గులాబ్ జామున్ బనాతీ హై, సరళ వచ్చేసి గులాబ్ జామున్ చేస్తూ ఉంది. సరళ గులాబ్ జామున్ నహీ బనాతీ, ఆవిడ వచ్చేసి చేయడం లేదు, గులాబ్ జామున్ చేయడం లేదు సరళ. థ్యాంక్ యూ వెరీ మచ్.